ఈ క్వశ్చన్ వితిన్ సెకండ్స్ ఎలా చేయాలో చెప్తాను. అయితే మొత్తం మనం సరుకులు 100% అనుకుంటే ఆ 100%లో మనకి ఎంత అమ్మాడని చెప్తున్నాడు 35 కదా. ఈ 35 ఎంత అంటున్నాడు, లాభం 22% అంటున్నాడు. అప్పుడు ఎంత ఇది 122%. ఇంకా 35 పోను ఇంకా ఎంత ఉంటుంది, ఇంకా 65% ఉంది. ఈ 65లో 40% అంటే 2/5. అప్పుడు ఇంకెంత ఉంటుంది 13 అంటే 26 ఉంటుంది. అంటే ఈ 26 అనేది ఎంతకు అమ్మాడు, మనం 37% లాభం అన్నాడు. సో 137% అయింది. అయితే మిగిలింది ఈ 35 ఈ 26 ఎంత 61. ఇంకా మిగిలింది ఎంత మనకి రిమైనింగ్ 39. ఈ 39 అనేది లాస్కి అమ్మాడు ఎంతకి 38కి. అంటే ఎంత ఉంది 62% అయింది. అయితే మనం దీనికి యావరేజ్ కట్టేస్తే సింపుల్గా వచ్చేసింది. అయితే 100 మొత్తం ఓవరాల్గా 100 ఎంత పర్సెంటేజ్ కట్టుకోవాలి. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఒక వాల్యూని తీసుకోవచ్చు. ఈ చిన్న వాల్యూ ఉంది కదా, ఈ చిన్న వాల్యూని 62ని నేను యావరేజ్ ఎజ్యూమ్ చేసేసాను. యావరేజ్ ఎజ్యూమ్ చేస్తే అంత 62. ఈ 62 మీద మనం ఇది 62 కన్నా ఎంత ఎక్కువ ఉంది, 60 ఎక్కువ ఉంది. ఓకేనా. ఇది ఎంత ఉంది మనకి 62 మీద 65 ఎక్కువ ఉంది. సో ఈ 65 ఈ నెంబర్ ఇంటూ చేయాలన్నమాట. 35 ఈ నెంబర్ ఎంత 26. అప్పుడు ఏం చేయాలి 60 × 35 ప్లస్ 65 × 26 ఓవరాల్ ఎంత 100. సో 100తో మనం డివైడ్ చేయాలి. అప్పుడు దీనికి యాడ్ చేయాలి. ఇక్కడ మనం తెలివిగా ఏం చేయాలంటే 16 అంటే 15 4 జారు, ఇక్కడ 7 5 జారు, ఇక్కడ ఎంత 16 అంటే 13 5 జారు. ఓకేనా. ఇక్కడ 75 వచ్చేది, సారీ ఇక్కడ 75. అయితే 75 కదా, దీంట్లో 75 దీంట్లో 75 కామన్ ఉంది కాబట్టి 75 కామన్ తీసేస్తే 15 5 75 కదా. కాబట్టి ఇక్కడ 4 7 జారు అంతా 28 ప్లస్ 26 ఈ 75 కామన్ తీసేసాం బై 100 ఉండదు. ఈ 100 ఎన్నిసార్లు 25 టేబుల్ 3 టైమ్స్, ఇది 4 టైమ్స్. ఓకేనా. ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే మనకి 52 వచ్చి 54 వచ్చింది. ఈ 54/4. ఓకేనా. మనం క్యాన్సిల్ చేసేస్తే మనకి ఎగ్జాక్ట్గా 40.5 వచ్చింది. సో అప్పుడు దీనికి యావరేజ్ కలుపుతాం. 62 ప్లస్ 40.5 మొత్తం ఎంత 100.2.5. ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత అంటే 100 అనుకున్నాం కదా, 100 మీద అంతా 2.5%. నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.